నమస్కారం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. మహాచైత్రి నాడు చేసే సముద్ర స్నానము బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాలన్నీ తొలగింపజేస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం ద్వారా ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో శ్రీమద్భాగవతంలో మార్కండేయ పురాణంలో ఒక కథ చెప్పారు. ఆ కథను మనం పరిశీలిస్తే, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని ముందే తెలుసుకున్న బలరాముడు తీర్థయాత్రలు చేయటం ప్రారంభిస్తాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేసి, రకరకాల పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఆ తర్వాత నైమిశారణ్యానికి వస్తాడు. నైమిశారణ్యంలో సూత మహర్షి 88,000 మంది మహర్షులకి పురాణాల గురించి చెప్తూ ఉన్న తరుణంలో బలరాముడు నైమిశారణ్యంలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి 88,000 మంది లేచి నిల్చొని బలరాముడికి సాదర స్వాగతం పలుకుతారు. కానీ సూత మహర్షి మాత్రం నిలబడడు. దాంతో బలరాముడికి విపరీతమైన కోపం వస్తుంది. బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుడే అంశస్వరూపం. కానీ సర్పంలో ఉండే తమోగుణ ప్రభావం వల్ల ఆయనకు కోపం వస్తుంది. వెంటనే ఆయన చేతిలో కుశలు దర్భలుంటే ఆ దర్భలను ఒక కొడవలిగా చేసి సూతుడి మీదకు విసురుతాడు. సూత మహర్షి అక్కడక్కడే శరీరాన్ని విడిచిపెట్టి మరణిస్తాడు. అప్పుడు 88,000 మహర్షులు కూడా బలరాముడి దగ్గరకు వచ్చి, సూత మహర్షి పురాణాలు చెప్పేటటువంటి గురువు స్థానంలో ఉన్నాడు, బ్రహ్మస్థానంలో ఉన్నాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు పురాణాలు చెప్పేటప్పుడు లేచి నిలబడరాదు, ఎదుటివారికి గౌరవం ఇవ్వరాదు అన్న ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూత మహర్షి మీకు గౌరవం ఇవ్వలేదు. కానీ మీరు సూతుడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకాన్ని పొందారు అంటే బలరాముడు ఎంతో బాధపడి తన తపశ్శక్తితో సూత మహర్షిని తిరిగి బతికించాడని శ్రీమద్భాగవతంలో మార్కండేయ పురాణంలో చెప్పారు. అయితే బ్రహ్మహత్యా పాతకం అనేది బలరాముడికి చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం పోవటానికి బృహస్పతి బలరాముడికి ఒక ఉపాయం చెప్తాడు. ఆ ఉపాయం ఏంటంటే, చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతమైనది. చైత్ర పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేసి సముద్ర తీరంలో దానాలు నిర్వహిస్తే నీకు వచ్చిన బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని బలరాముడితో పలుకుతాడు. అప్పుడు బలరాముడు చైత్ర పౌర్ణమి నాడు సముద్ర స్నానం ఆచరించి బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపం నుంచి కూడా బయటపడ్డాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. బృహస్పతి సంహితలో కూడా దీన్ని ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి అందరూ జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఈ చైత్ర పౌర్ణమి మహాచైత్రి సందర్భంగా సముద్ర స్నానం చేయండి. ఈరోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, తర్పణం కానీ కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. ఈరోజు వరాహపురాణం దానం ఇస్తే చాలా మంచిది. వరాహపురాణం దానం ఇవ్వలేని వాళ్ళు రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే చైత్ర పౌర్ణమి రోజు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరిపిస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. మీరు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించలేకపోయినప్పటికీ దేవాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దర్శనం చేసుకోండి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణముల్లో కూడా చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోండి. ఆ శ్లోకం చదువుకున్న సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇది శ్లోకం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్లోకం చదువుకోండి, సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందండి. చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించాలి. చాలామంది కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా దీన్ని జరుపుకుంటారు. కానీ వాస్తవానికి పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసం బహుళపక్షం దశమి రోజు హనుమత్ జయంతి. చైత్ర పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకున్నప్పటికీ చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవం నిర్వహించాలి. దానికి కారణం ఏంటంటే, రావణాసుర సంహారం తర్వాత ఆంజనేయుడు చేసిన సహాయం కోసం
శ్రీరామచంద్రమూర్తి కృతజ్ఞతగా ఆంజనేయ స్వామిని అయోధ్య పురవీధులలో ఊరేగించిన రోజు, ఆంజనేయుడికి ప్రత్యేకమైన సత్కారం జరిపించిన రోజు చైత్ర పౌర్ణమి. అందుకే చైత్ర పౌర్ణమి అంటే హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం జరిగిన రోజని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకున్నప్పటికీ అందులో దోషం లేదు, కానీ హనుమాన్ విజయోత్సవం నిర్వహించాలి, హనుమంతుడికి ఊరేగింపును చేయాలి. ఆంజనేయ ఆలయ దర్శనం కూడా ఈరోజు ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా కలిగింపజేస్తుంది. స్వస్తి.